ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి రాసినటువంటి సత్యార్థ ప్రకాశమునందు త్రయోదశ సముల్లాసము చదవబడుతుంది. క్రైస్తవ మత విషయం సమీక్ష. ఇప్పుడు ఎందుకంటే వాటిలో ఉన్నటువంటివి దోషాలు ఏమున్నాయో ప్రతి మానవులు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఈనాడు ఎక్కడ చూసినా మతం మార్పిడిలు, ఇష్టం వచ్చినటువంటి మోసాలు, మోసపూరితమైన మాటలతో ప్రజలను మతం మార్పిడులు చేసి ప్రజల మధ్యన ఎన్నో రకరకాల విభేదాలు కల్పించి చేస్తున్నారు. కాబట్టి వాటి యొక్క మత సమీక్ష కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని మొదలు పెడుతున్నాను. ఆరంభమందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి అసమానముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేనిని ఆరంభమని చెప్పుచున్నారు అంటే దీంట్లో అర్థము లేదే అని. ఆరంభమందు అన్నాడు బైబిల్లో. ఆరంభం అంటే ఏదని? ఏది ఆరంభము? సృష్టి అనే, మానవ సృష్టి అనే, భూమి ఆకాశములనే, ఆకాశములనే, ఏమని అర్థం లేదు అని మళ్ళా అడుగుచున్నాడు. సృష్టి ప్రథమ ఉత్పత్తి అని చెప్పాడు క్రైస్తవుడు. ఇది ఏ ప్రథమ సృష్టియా? దీనికి ముందే అన్నాడు నువ్వు సృష్టి కాలేదా అన్నాడు సమీక్షకుడు. అయినదో కాలేదో మాకు తెలియదు, ఈశ్వరునికి ఇరికే అన్నాడు క్రైస్తవుడు. అంటే అర్థము తెలియదేని ఈ పుస్తకముపై విశ్వాసం ఎందులకు మీకు? దేనిచే సందేహ నివృత్తి కాజాలదో అటువంటి దానిని ఆశ్రయముగా కొని బోధించుచు జనులనందరూ ఈ సందేహముతో కూడిన మతమున ఎందుకు పడవేయుచున్నారు? ఇక ఏ విధమైన సందేహము లేని సర్వ సందేహములు నివారించునట్టి వేదమతమునేల స్వీకరింపరు. ఈశ్వర సృష్టి సమాచారమే మీకు తెలియనప్పుడు ఈశ్వరుని ఎట్లు తెలుసుకొనగలరు? ఆకాశమని దేని నమ్ముచున్నారు మీరు అడుగుతున్నాడు క్రైస్తవుడు. చెబుతున్నాడు మన పైనున్న దాని ఖాళీ ప్రదేశము ఆకాశము అన్నాడు. ఈ బట్టబయలకు విభు పదార్థం అతి సూక్ష్మమై క్రింద మీద ఏకరీతిగానున్నదే. దీని ఉత్పత్తి ఎట్లు? ఆకాశము సృజింపబడినప్పుడు బయలు ఆకాశము నుండెనా? ఆకాశము సృజింపబడలేదు అని ముందు చెప్పావు. ఆరంభం అప్పుడు ఆకాశము సృష్టింపలేదని. అది ఏ ఆరంభమో అది కూడా తెలియదు వీళ్ళకి. ఈ ఆకాశము నుండెనా? ఆకాశము సృజింపబడినప్పుడు బయలు ఆకాశం ఉండేనా? లేకుండినేని ఈశ్వరుడు జగత్కారణము, జీవులు ఎచట ఉండిరి అంటే ఆకాశము అనగా తావు ఖాళీ ప్రదేశం ఉంటే జీవులు కానీ తద్వారా వాళ్ళ యొక్క సౌకర్యాలు, ఆ యొక్క భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు వీటన్నిటికీ ఆకాశం కావాలి. ఆకాశం లేకుంటే ఎట్లా జరుగుతుంది? వీళ్ళందరూ ఎచ్చడున్నారు. ఆకాశమే లేకున్నా ఒక పదార్థమైనా ఉండజాలదు. కాబట్టి మీరు బైబిల్లో చెప్పిన మాట సరికాదు. ఈశ్వరుడు అతని జ్ఞానకర్మలు అసమానంగా అబద్ధాలుగా ఉన్నవి. క్రైస్తవులు మళ్ళీ చెప్తున్నారు ఏమని అంటే అసమానములా లేక సమానములా? మీ బైబిల్లో ఉన్నది అడిగితే సమానములు అన్నాడు. అటులైన ఇచ్చట ఈశ్వరునిచే చేయబడిన పృథివీ అసమానమై ఉండెనని ఏలో రాయబడెను? ఈశ్వరునిచే చేయబడిన పృథివీ అసమానమై ఉండెనని అంటే హెచ్చుతగ్గులు, మిట్టపల్లములు, గుంతలు, కొండలు ఇట్లాంటివన్నీ ఉన్నాయని ఈ విధంగా అసమానమై ఉండెనని ఏలవు రాయలే. సమానములని ముందు ఎందుకు రాశారు క్రైస్తవులు? అసమానమన
మిఠపల్లములు గలదిగా ఉండెను, సమానముగా లేకుండెను అని అర్థము. మరలా సమానముగా చేసినది ఎవరు? ఏమి ఇప్పుడు మిట్టపల్లెములు కలిగి లేదా? దాన్ని సమానముగా చేసినారంటివే. మిట్టపల్లెలు ఇప్పుడు లేవా? గుంతలు, గోతులు, ఇవన్నీ కొండలు, పర్వతాలు. కావున ఈశ్వరుని పని అసమానమైనది కాజాలదు, ఎప్పటికీ కాదు. ఈశ్వరుడు చేసే పని, అతడు సర్వజ్ఞుడు. అతనికి పనిలో మరపు కానీ తప్పు కానీ ఎన్నటికి సంభవింపదు. బైబిలు నందు ఈశ్వర సృష్టి అసమానమైనదని వ్రాయబడి ఉన్నది. కావున బైబిలు ఈశ్వర కృతము కానేరదు. మొట్టమొదట ఈశ్వరుని ఆత్మ ఏమి పదార్థము అంటే చేతనము అన్నాడు. అది సాకారమా నిరాకారమా, ఏకదేశీయమా వ్యాపకమా అన్నాడు సమీక్షకుడు. అంటే నిరాకారము అన్నాడు, చేతనము వ్యాపకమైనది అన్నాడు. కానీ ఒకానొక సీనాయి పర్వతమందున 4వ ఆకాశాది స్థానములందు విశేషముగా నుండును. అంటే ఏదో వాళ్ళు చెప్పిన పర్వతాలందు ఎక్కువగా ఉంటాడంట, మిగతా చోట ఎల్తిగా పల్సాంగా ఉండాడేమో. ఇది బుద్ధి లేని జ్ఞానం. నిరాకారమైనచో దానిని ఎవరు చూసిరి? నిరాకారమైతే ఈ విధంగా ఉన్నాడని ఎవరు చూసినారు అని సమీక్షకు. వ్యాపకమే అయితే జలముపై అల్లాడుచుండిన మాట నితాంతం అసంగతము. అంటే ఇది పూర్తిగా అసంగతము. మంచిది. ఈశ్వరుని ఆత్మ నీటిపై అల్లాడుచున్నప్పుడు ఈశ్వరుడు ఎచ్చట ఉన్నాడు? ఈశ్వరుని శరీరము మరి ఒక చోట ఉండెనా, లేక తన ఆత్మలో ఒక్క భాగము నీటిపై అల్లాడజేసి ఉండుననియా సిద్ధమగుచున్నది. అట్లయిన విభుడును సర్వజ్ఞుడు ఎన్నటికి కాడు. విభుడుగాడు, సర్వజ్ఞుడు కాడు. అక్కడ ఒక చోట కొంత ఉన్నాడంటే అది ఏం దేవుడు? కనీసము మన భగవద్గీతలో చెప్పేట్లు ఆత్మనే ముక్కలు కాదన్నాడు. ఇక దేవుడు కూడా ముక్కలైనాడు అంటే వాళ్ళ దేవుడు ఏం దేవుడు? అటువంటి దేవుడిని నమ్మి ఆ గుడ్డి మతములో చేరుతున్నారు. ప్రళయము చేయుటకు ఎప్పటికీ సమర్థుడు కాడు. ఏలయనగా ఏ పదార్థ స్వరూపము ఏకదేశీయమో అంటే ఒకే దేశంలో ఒకే ప్రదేశంలో ఉంటుందో దాని గుణకర్మ స్వభావములు కూడా ఏకదేశీయములే అవుతాయి. అట్లయినా అతడు ఈశ్వరుడే కాజాలడు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అనంత గుణకర్మ స్వభావయుక్తుడు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్యుడు, బుద్ధుడు, శుద్ధుడు, ముక్త స్వభావుడు, అనాద్య అనంతాది లక్షణయుక్తులని వేదములో చెప్పబడెను. అతనినే నమ్ముకొనుడు, అప్పుడే మీకు శుభము కలుగును, లేనిచో అది సిద్ధింపనేరదు అని ఈ జవాబు చెప్పి ఆయన చెప్తున్నాడు సమీక్షకుడు. అంటే వాళ్ళ ఒక బైబిల్ను అడిగే ఆయన, దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా, ఇదొక వాక్యం, వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, వాళ్ళ బైబిల్లో ఉండేది. తర్వాత ఈ మనిషి చెప్తాడు ఏమి? ఈశ్వరుని మాట జడరూపమైన వెలుతురు విననా? వెలుతురు విన్నాదా? జడరూపమైనటువంటిది ఈశ్వరుని మాట. వినినచో ఈ సమయమందును సూర్య దీపాగ్నుల వెలుతురు మన మాట లేల వినడు. అంటే ఆ వెలుతురు వినింది అంటావే, ఈ సూర్యుడు ఎప్పుడు వినలేదు మనం పిలిచి అడిగితే అని వాడిని అడుగుతున్నాడు. వెలుతురు జడము, అది ఎప్పుడు ఒకరి మాట వినజాలదు. ఏమి? దేవుడు వెలుగును చూచినప్పుడే అది మంచిదని తెలుసుకొనేనా? అంటే వెలుగు దేవుడు చూచి అది మంచిదని తెలిసిందే, అది కాకపోతే చెడ్డదే. అంతకుముందు అతనికి తెలియకుండేనా? తెలిసి ఉన్న దానిని చూచి మంచిదని ఏలాను? దాన్ని చూసినాక మంచిదని తెలిసిందే, దాన్ని ఎవడు పుట్టించాడనేది తెలియదు, అది యాడ్ నుంచి వచ్చిందనేది తెలియదు. తెలియక ఉండేనేని అతడు దేవుడే కాదు. కావున మీ బైబిల్ ఈశ్వరోక్తము కాదు, అందు చెప్పబడిన ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాడు. మరియు దేవుడు జలముల మధ్యన ఒక ఆకాశం ఏర్పడి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళ దేవుడు బైబిల్లో చెప్పినాడనమాట.
ఈ జలము వేరుపడి మధ్య ఆకాశము కమ్మని ఆజ్ఞ చెప్పినాడంట. అప్పుడు దేవుడు ఆకాశమునే చేసి ఆకాశము క్రింది జలములను ఆకాశము నీటి జలములను వేరుపరపగా ఈ ప్రకారమాయను. దేవుడు ఆకాశమును స్వర్గమనెను, అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. అంటే ఈ యొక్క ఆకాశము స్వర్గమన్నాడు.